అంటే నాకు ఒక ప్లేట్ పునుగులు ఇవ్వరా? అరే నీకేంద్రా కట్ మిర్చి తీసుకోవాలా? నాకు వద్దురా, నువ్వు తిను. అరే ఇడ బాగుంటారా చిన్న చిన్న బోండాలకు ఉండేవాడు. అరే నాకు వద్దురా, నువ్వు తిను. ఆంటీ వీనికి ఇచ్చేసారా ఆంటీ, తింటాడంట. అంటే ఒక్క నిమిషం అంటే అరే జిలేబీలు నిజంగా బాగుంటాయి. అరే నాకు వద్దురా బాబు, నాకు కడుపు నొప్పి వస్తుంది. తినప్పుడు ఎందుకు వచ్చినారా ఇంటికి? అరే నీవన్నీ అంటే వెరైటీ తిండ్లు ఉంటాయరా నువ్వు మన వాళ్ళు అందరివి. ఇది పడతా నోట్లో వేసుకుంటారు. మీ దాంట్లో చెరుకు రసం మిషన్ ఎంత తిప్పినా పోతూనే ఉంటాయి. నువ్వు దీనికి వస్తే ఉల్లిపాయలు 90 ఏళ్ళ ముసలి మాట్లాడకరా. అరే 90 ఏళ్ళ ముసలికి వస్తాయి అరా రోగాలు. బోండా తిన్న తర్వాత ఇడ్లీలు తింటావు, ఇడ్లీ తర్వాత సమోసా తింటావు, సమోసా తర్వాత చాట్ తాగుతావు, అంతా పెరగనం తిని చాయ్ తాగి పడుకుంటావు. అదేం తింటారా అడిగి మంచులు తినేది? నా సిస్టమ్ ఖరాబ్ అయిందని చెప్పి మా హోమియోపతి మందులు తెచ్చిండు వాడుకోరా అని చెప్పి దొడ్డి పట్టి తిను 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 ఫోన్ చేస్తా నాకు తెలియదు. నా సిస్టమ్ అట్లా కాదు నీలాగా. నీకేం తెలుసు ప్రాబ్లమ్స్? తిను 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 పునులు తిను, చట్నీ తిను, అది తిను అది తిను అది తిను అని చెప్తావు. అరే మళ్ళీ ఏంద్రా నీ ఒక్కడి కోసం ప్రతిసారి మెన్యూ మార్చాల్సి వస్తుంది? నీ అమ్మ నీ కోసం అని చెప్పి మొన్న మేము లక్కీ రెస్టారెంట్ పోవాల్సింది వేరే రెస్టారెంట్. నేను లెస్ మసాలా ఆర్డర్ చేసుకుని తిన్నాం. ఎందుకు పిలుస్తురా నన్ను? నేను పిలవమని చెప్పినా పిలిచి మరి హాస్పిటలైజ్ చేయకపోతే వదిలేచ్చుగా ఇంట్లో నన్ను ఎందుకు పిలుస్తారు? ఆ రారా పునుగులు తిందాం, అరా రారా దోశ తిందాం, అరా రారా లస్సీ తాగుదాం. ఇది కడుపు అనుకుంటున్నావు చేరు అనుకుంటున్నావా? నేను రాను, నేను తినాను అంతే. మాట్లాడితే బాత్రూమ్ 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 అంటే వేరు అందులో పుట్టిన వారు నువ్వేమన్నా? మరి అది తింటే దొడ్డే వస్తుంది. నువ్వు మా తాతలకు మాట్లాడకరా. మా తాతకు పడతలేదు ఏమన్నా తింటే బయట అంటే ఒక అర్థం పడతాం ఉంది. మసాలాలు పడతలేదంటే పెద్ద మనిషి ఆయన కడుపులు ఇది అవుతుందంటే ఒక మీనింగ్ ఉంది, అసిడిటీ అవుతుందంటే. ప్రతి దానికి నాకు ఇది పడతలేదు నాకు అది పడతలేదు అన్నప్పుడు పడతలేదు. నీ ఏజ్ కి రాళ్ళు తిన్నా అరాయించుకోవాలరా. ఇంత సెన్సిటివ్ ఉంటే నడవదు. ఇప్పుడు రోడ్డు మీద పోయి కంకర రాళ్ళు తినమంటావు మరి? అరే చాయ్ తాగి లస్సీ తాగి చాయ్ తాగినా లోపలికి కడుపులోకి పోయేవి అవన్నీ ఒకటేసారి న్యూట్రలైజ్ అయ్యి అన్ని ఇట్లా లోపలికి వెళ్తాయి. నువ్వు బానే ఉంటావు అయ్యా, నువ్వు బానే ఉంటావు. తిన్న నువ్వు బానే ఉన్నావు, తినక నేను ఇట్లా అవుతున్నా. అర్థమైందా? సన్నగా నువ్వు మంచిగా తీగలేక. ఈడ లంగ్స్ కి కడుపుకి మధ్యలో డయాఫ్రమ్ ఉంటది, అది ఇంత లావైంది. అది ఒకటే గ్యాస్ట్రిక్ ట్రబుల్, పిత్తులు వస్తూనే ఉన్నాయి ఆగకుండా వాసనలు పట్టుకుని. ఏం తెలుసు నీకు ప్రాబ్లం? నీకు నా కడుపు నుంచి ఒకటే డ్రైనేజ్ వాసన వస్తుంది వానికి. నా పక్కన చచ్చిపోతారు వాళ్ళు వాసన పీల్చుకోలేక. పక్కన ఉండాలా సావాలా? ఇంత జీలకర్ర వేసుకొని ఇంత నీళ్ళు తాగితే మొత్తం సెట్ అవుతుందిరా. కడుపు మనం మాట వినదు. మనమే కడుపుకి అన్ని ఫుడ్ అలవాటు చేసి దాన్ని ట్రైన్ చేయాలి. దాన్ని ఇంత తిండి తినాక మళ్ళీ జీలకర్ర ఒకటి సచ్చురుకుంటుంది. అది కడుపు ఇంకేమన్నా అరాయించుకోవడం నేర్చుకోవాలరా. ఏంద్ర నేర్చుకునేది? రేపు పుష్ చేయాలా దాన్ని? ఫుడ్ ఐటమ్ తొక్కాలా ఇట్లా లోపలికి వెళ్ళి? నా సహకరిస్తలేదు బాబు. అరే నువ్వు బండి దగ్గర పోయి కూర్చోప, నాకు చిరాకు. మరి ఎందుకు తీసుకోవాలి? నువ్వు బండి దగ్గర పోయి కూర్చోను, నేను తినేసి వస్తా. ఎందుకు తీసుకొచ్చినావు మళ్ళీ? ఎప్పుడు ఏదో గోలరా నాయన, అంత డీసెన్సీ లేకుండా పబ్లిక్ లో ఏది పడుతుంది మాట్లాడతావు. అరే పిత్తులు అంటే మీరు ఇవ్వండి అంటే పో వాళ్ళకి రావా పిత్తులు?